దేవర సినిమా వాయిదాపై క్లారిటీ వచ్చేసింది. చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఏప్రిల్ 5 నుంచి ఏకంగా 6 నెలలు పోస్ట్‌పోన్ అయిపోయింది దేవర. సమ్మర్ సీజన్‌ని మిస్ చేసుకున్న సాలిడ్ సీజన్‌పై కన్నేశారు తారక్. దసరాకు దేవర విడుదల కాబోతున్నట్టు ఖరారు చేశారు మేకర్స్. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల చేస్తామంటూ అనౌన్స్ చేశారు. దీంతో బాలయ్యకి ఎదురెళ్తున్నట్టయింది యంగ్ ఎన్టీఆర్. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలన్నట్టు దేవర వాయిదాకి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది అందరూ హైలైట్ చేస్తున్న ఏపీ ఎలక్షన్స్. ఆ సమయంలో దేవరని తీసుకొస్తే లేనిపోని ఇబ్బందులు అన్నట్టుగా సినిమాని వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు అనిరుద్ ఇప్పటి వరకు ఒక్క పాట కూడా ఇవ్వలేదు. దీంతో షూట్ కూడా అవ్వలేదు. మరోవైపు టాకీ కూడా ఇంకా నడుస్తూనే ఉంది. అందుకే వాయిదా వేసుకోవడం మంచిదని నిర్ణయించారు మేకర్స్. దసరా అంటే అక్టోబర్ 12 అయితే దానికి 2 రోజుల ముందే వచ్చేస్తుంది దేవర. అయితే బాలకృష్ణ, బాబీ సినిమా కూడా దసరాకే టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 2023లో దసరాకే భగవంత్ కేసరితో వచ్చి హిట్ కొట్టారు బాలయ్య. అదే సెంటిమెంట్ మీద బాబీ సినిమాకి కూడా అప్లై చేయాలని చూస్తున్నారు. ఇదే జరిగితే బాబాయ్ అబ్బాయి వార్ తప్పదు. నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ కూడా ఒకే రోజు గ్యాప్లో 2016 సంక్రాంతికి వచ్చాయి. ఈసారి దసరాకు సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. మొత్తానికి దేవరతో ఎన్బీకే 109 పోరు ఎలా ఉండబోతోంది. దసరాని, సంక్రాంతిని మరి తన పండుగ సంబరాలుగా చేసుకునే బాలయ్య ఇప్పుడు అబ్బాయి కోసం వదిలేస్తారా? లేదంటే తగ్గేదే లేదన్నట్టు ముందుకు తొక్కుకుంటూ వెళ్ళిపోదాం అంటూ వస్తారా? మరి ఒకేసారి వచ్చి భారీగా హిట్ అయిన సినిమాలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దేవర, నందమూరి బాలకృష్ణకి సంబంధించిన బాబీతో వచ్చే 109 సినిమా ఒకే సమయానికి వస్తుందా అన్నది చూడాలి.